అందరికీ నమస్కారం అండి. నూతన సంవత్సర శుభాకాంక్షలు. మీరందరూ కూడా ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా ఈ నూతన సంవత్సరం సందర్భంగా మీకు భగవద్గీతలోని ఒక శ్లోకం గురించి వివరించాలనుకొని మేము ముందుకు రావడం జరిగింది ఈరోజు. అనన్యాశ్చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. ఎల్లప్పుడూ నన్నే స్మరిస్తూ మరియు నాయందు అనన్య భక్తిలో నిమగ్నమైన వారుంటారు. అలా నాయందే సతతము మనస్సు నిలిపిన వారికి లేనిదేదో అంటే యోగా, ఆధ్యాత్మిక సంపత్తి అది సమకూర్చి పెడతాను. వారి భారాన్ని మోస్తాను మరియు వారికి ఉన్నదాన్ని సంరక్షిస్తాను. ఎవరైతే అనన్య భక్తితో అంటే ఎల్లవేళలా భగవన్నామ స్మరణ చేస్తూ ఉంటారో వాళ్ళ యొక్క యోగక్షేమాన్ని మరియు వాళ్ళ యొక్క భారాన్ని తనే మోస్తానని భగవానుడు చెప్పడం జరిగింది. అంటే మరి ఈ ఎల్లవేళలా ఈ భగవన్నామస్మరణ చేస్తూ ఉండడం అనేటటువంటి సాధ్యమేనా? అందరికీ సాధ్యం కాకపోవచ్చు. ఎందుకంటే నిత్య జీవితంలో మనం ఏదో ఒక కర్మ చేయాల్సిందే. కర్మ అంటే అన్ని రకాల పనులండి, ఇంకా వేరేం కాదు. కర్మ చేయకపోతే మన జీవనోపాధి నడవదు, అసలు మన యొక్క ఎలాంటి కార్యక్రమాలు అనేటటువంటి జరగవు. కాబట్టి మరి ఈ భగవన్నామస్మరణ చేయడం అనేటువంటిది ఎలా అనేటటువంటి సందేహం సహజంగానే ఎవరికైనా వస్తుంది. అంటే ఇక్కడ భగవంతుని యొక్క ఉద్దేశం ఏంటంటే అలాంటి వాళ్ళ కోసం భగవానుడు ఇచ్చినటువంటి సలహా ఏమిటంటే నీవు చేస్తున్నటువంటి కర్మలో నిజాయితీగా ఉంది, నియత కర్మలు చెయ్యి, భగవంతుడు చెప్పిన విధంగా కర్మ చెయ్యి, నిస్వార్థంగా మోసం లేకుండా ఎవరిని కష్టపెట్టకుండా ఎవరిని హింసించకుండా నీ యొక్క కర్మను కనుక నువ్వు చేస్తే అప్పుడు అది భగవన్నామ స్మరణ చేసిన దానికంటే ఇంకెక్కువనే. అప్పుడు భగవంతుడు వాళ్ళ యొక్క యోగాన్ని, క్షేమాన్ని అంటే యోగంను, తర్వాత ఆధ్యాత్మిక సంపదను, తర్వాత వారి యొక్క భారాన్ని కూడా అనే స్వయంగా మోస్తానని భగవానుడు చెప్పడం జరిగింది. అంటే నీవు చేస్తున్న పని లోపల నిజాయితీ కనుక ఉంటే అది నీవు భగవన్నామస్మరణ చేసిన లెక్కనే నువ్వు యోగాలో ఉన్నట్టే. అంటే సమత్వంతో ఉండడం, నిస్వార్థంగా ఉండడం, మోసాలు ఎలాంటివి చేయకుండానే నీ యొక్క కర్మను అనేటట్టుగా నిర్వహిస్తే అదే భగవంతుని దృష్టిలో గొప్ప భక్తి అవుతుంది. భగవత్ ప్రీతిపాత్రమైనటువంటి కర్మగా భావించబడి జీవితాంతం కనుక అలా కనుక ఉంటే ఆ వ్యక్తికి మోక్షాన్ని కూడా భగవంతుడు ఇవ్వడం జరుగుతుంది.